పచ్చి మామిడికాయలతో ఊరగాయ అయితే పెడతా ఉన్నాము. ఈ చెట్టు పై నుండే మామిడికాయలు కొయ్యాలంటే మనకు ఒక స్పెషల్ ఆయుధం అయితే కావాలా. ఈ ఆయుధాన్ని తయారు చేసేదానికి 3 స్పెషల్ మెటీరియల్స్ అయితే ఉపయోగించినాము. పాత కుళాయి పైపు ఒకటి, పాత గుడ్డ ఒకటి, సిమెంట్ రేకులకు ఇనప పైపుకు జాయింట్ చేసి ఇనప లింక్, ఇంకా ఆ మూడితో ఆయుధం రెడీ చేసి మామిడికాయలు అయితే పెరికేసినాం. పెరికిన మామిడికాయలని నీళ్ళలో వేసి క్లీన్ చేసినాము, ఎందుకంటే గాలి దుమ్ము ధూళి ఉంటే పోతాది. ఇంకా వాటిని ముక్కలుగా నరికేదానికి ఆయుధాలు, ఇంకా ఒక్కొక్క మామిడికాయను 8 ముక్కలుగా అయితే నరికేసినాం. తర్వాత నరికిన మామిడికాయల్ని క్లీన్ చేసి ఎండలో అయితే ఎండబెట్టేసినాం 1 గంట, ఎందుకంటే ఓటుకుంటే నెమ్ము తేటగా పోవాలని. ఇంకా ఊరగాయలకి కావాల్సిన సామాన్లు తెల్లగడ్డలు, ఆవపిండి, సాల్ట్, కాంచిన నూనె, దాంట్లోకి కొన్ని మెంతులు, కారం. ఇంకా ఈ మామిడికాయ ముక్కలు ఒక బకెట్ లో వేసి కొంచెం పసుపు పొడి, కొంచెం నూనె వేసి మిక్సింగ్ చేసుకోవాలా. ఇంకా కారము, ఆవపిండి, సాల్ట్, తెల్లగడ్డలు వేసి మళ్ళీ మిక్సింగ్ చేయాలా. తర్వాత కాంచి చల్లార్సిన నూనె దాంట్లో వేసి మళ్ళీ మిక్సింగ్ చేయాలా. బాగా మిక్సింగ్ చేసిన తర్వాత బగిడీకి మూత పెట్టి గుడ్డ కట్టి మూల పెట్టేసి 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసినామంటే కింద ఉండే నూనె పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఒక గంటి తీసుకొని మళ్ళీ మిక్సింగ్ చేయాలా, చెయ్యి తగలకూడదు. మళ్ళీ 4 రోజులు మూత పెట్టి గుడ్డ కట్టి మూల పెట్టేసినామంటే ఇంకా 4 రోజుల తర్వాత తినేదానికి ఈ ఊరగాయ రెడీ అవుతుంది. మీలో ఎంతమందికి పెరుగన్నంలోకి మామిడికాయ ఊరగాయ నంచుకొని తినేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.